జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రమేష్ నాయక్, నియోజకవర్గ కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి, చీల్పూరు మాజీ సర్పంచ్ రాజ్ కుమార్, మండల ఇన్ఛార్జి రాకేష్ రెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కూడా భరిస్తలేదు. తప్పకుండా తగిన శ్వాస చెప్పడానికి కాలం దగ్గర పడ్డది. తప్పకుండా ఇప్పటికీ పరాకాష్ఠ చేయండి. కడియం శ్రీ గారి గతంలో రోడ్ల మీద ఉన్నది ఏంటి అంటే కడియం ఫర్ కమిట్మెంట్ అట. అవును, కడియము దేనికైనా కమిట్ అయితేనే పనిచేస్తాడు. కడియము దేనికైనా కమిట్ అయితేనే పనిచేస్తాడు. ఓ కాంట్రాక్ట్ పని చేయాలంటే ముందు కమిట్ కావాలి. ఎన్ని కోట్లు ఇస్తావు? లింగంపల్లి ప్రాజెక్టు కట్టుకుంటే 6 కోట్లు కమిట్ అయిండు, తీసుకున్నాడు. 6 కోట్లు తీసేసుకున్నాడు. లింగంపల్లి ప్రాజెక్ట్ రాలే. ఆ పైసలు మొన్న 104 కోట్లలో జీవీఆర్ అని జి వెంకటేశ్వర రెడ్డి అని చెప్పేసి గర్నపల్లికి సంబంధించిన కాంట్రాక్ట్ దగ్గర తీసుకున్న సందర్భం మర్చిపోలేము. ఈ రోజు అంతకుముందు లేకుండే, ఇంతకుముందు వేరే వేరే దేశాలలో రాష్ట్రాలలో సంపాదించేది. ఇక ఇప్పుడు తెగబడి ఇక్కడ ఇక కబ్జాలు చేస్తూ ఉన్నాడు. భూములు అల్లుని పని అదే కబ్జాలు. అటేమో ఫారెస్ట్ భూములను కబ్జా చేసిండు ముప్పారము, తర్వాత పక్కనున్న దేవునూరులో అక్కడ వేరే దగ్గర 28 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాడు, నాది కాదంటాడు. అక్కడేమో ఆర్మిచర్ ప్లాంట్ పెట్టుకున్నాడు, నాది కాదంటాడు. పెట్రోల్ బంక్ పెట్టుకున్నాడు, అది నా కాదంటాడు. అదేవిధంగా ఇక్కడ టోల్ గేట్ దగ్గర కబ్జా, మళ్ళా 1 ఎకరం అల్లుడు 1 ఎకరం కబ్జా చేసిండు. తర్వాత ఎక్కడైనా వాళ్ళ అనుచరులు కబ్జా చేస్తుందని చెప్పేసి మా బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి సోషల్ మీడియా వాళ్ళు పేపర్కి ఎక్కిస్తే అధికారులు పోయి ఆడ ప్రభుత్వ భూమిని గుర్తించి బోర్డు పెడితే మొత్తం అధికారులను తిట్టే స్థాయికి దిగజారిండు. నీచ బుద్ధి కడియంచేది. ఆ కబ్జాకారులను కాపాడడం కోసం ప్రభుత్వ అధికారులను తిట్టే పనిలో పెట్టుకున్నాడు కడియం శ్రీఆర్ గారు. సో భూ కబ్జాలకు వాళ్ళ అనుచరులు పాల్పడుతూ ఉన్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇంద్రమ్మ ఇల్లుకు 1,00,000 కావాలంటున్నారు, రేషన్ కార్డుకు 3,000 రూపాయలు కావాలంటున్నారు. దానికి ఒక రేట్ కమిట్ అయితే మాత్రమే కడియం శ్రీఆర్ పనిచేసే స్థాయి పోయిండు. అవినీతిలో నిండా మునిగిండు. అవినీతి మయమైపోయింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కడియం శ్రీఆర్కి పుట్టగతులు లేవు. ఓటు అడిగే హక్కు అస్సలే లేదు. ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ శ్రేణులకు, బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, మీకు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది.